ఒక అందమైన చెట్టుపై చిన్న కాకిపక్షి క్రిస్టీ నివసించేది. క్రిస్టీకి చాలా ఇష్టమైన రంగురంగుల గుడ్డ ఉండేది. ఒకరోజు గాలి బలంగా వీచింది. క్రిస్టీ గుడ్డ ఎగిరిపోయి నీటిలో పడిపోయింది. మొదటి రోజు క్రిస్టీ ఏడ్చింది. అప్పుడు తాబేలు పాము రామ్ వచ్చాడు. ఏమైంది చిన్నారి? అని అడిగాడు. క్రిస్టీ తన సమస్య చెప్పింది. రామ్ సహాయం చేయడానికి సిద్ధమయ్యాడు. రెండవ రోజు గులాబీ కుందేలు మీనా మరియు నారింజ ఉడుత చింటూ వచ్చారు. వాళ్ళు క్రిస్టీ గురించి విన్నారు. మేము కూడా సహాయం చేస్తాం అని చెప్పారు. ఇప్పుడు నలుగురు స్నేహితులు కలిసి ఆలోచించారు. మూడవ రోజు నీలం సీతాకోకచిలుక పూజ మరియు పసుపు కప్ప బుజ్జి కలిశారు. ఇప్పుడు ఆరుగురు మంచి స్నేహితులు. అందరూ గుడ్డను తీయడానికి ప్రయత్నించారు. కానీ నీరు చాలా లోతుగా ఉంది. నాలుగవ రోజు అందరికీ ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. రామ్ నీటిలోకి వెళ్లాడు. బుజ్జి దూకింది. మీనా మరియు చింటూ పొడవైన కొమ్మ పట్టుకున్నారు. పూజ గాలిలో సూచనలు చెప్పింది. ఐదవ రోజు అందరూ కలిసి పనిచేశారు. చివరికి రంగురంగుల గుడ్డ నీటి నుండి బయటకు వచ్చింది. క్రిస్టీ చాలా సంతోషించింది. ఒంటరిగా చేయలేని పని. మీకు ఈ కథ నచ్చిందా? అయితే లైక్ చేయండి. మా ఛానల్ని